హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో 24th నుంచి అయితే పిల్లలకి హాలిడేస్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదండి. మా అబ్బాయి అయితే చాలా రోజుల నుంచి క్రికెట్ బ్యాట్ కావాలని అడుగుతూ ఉన్నాడు. సర్లే హాలిడేస్ వచ్చే ముందు తీసుకుందాంలే అని మేమైతే ఇన్ని రోజులు ఆగామండి. ఇంక ఇవాళ సండే కాబట్టి రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాము బ్యాటు బాలు అవి తీసియడానికి. సో ఇదండి మా అబ్బాయికి మేము తీసిచ్చిన బ్యాటు, పూమా కంపెనీది. చూస్తున్నారు కదా, మా అబ్బాయి 7th నుంచి 8th క్లాస్కి అయితే వెళ్తాడు. తన హైట్కి అయితే ఈ బ్యాట్ సరిపోతుందని ఇదైతే తీసుకున్నామండి. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఏంటి ఈ స్మార్ట్ బజార్లు కానీ డీమార్ట్లు కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఒక వస్తువు కావాలని మనం ఖచ్చితంగా అనుకుని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఎక్స్ట్రా అనేది తీసుకుంటూ ఉంటాము. చాలామందికి అయితే ఇలాగే ఉంటుంది కదా. నేను కూడా ఖచ్చితంగా బ్యాటు బాల్ అవే తీసుకోవాలని అనుకుని అక్కడేంటో కొన్ని వస్తువులు అయితే నన్ను ఆకర్షించాయండి. ఆకర్షించిన వస్తువుల్ని అలా ఇలా కలిపి 300 అయితే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకొని వచ్చాను. అక్కడ ఏం తీసుకున్నామంటే ఒక క్రికెట్ బ్యాటు, అలాగే షటిల్ కూడా తీసుకున్నామండి. బ్యాట్ కంటే కూడా షటిల్ కొద్దిగా తక్కువ కాస్టే అనిపించింది. అలాగే కాక్స్ కూడా తీసుకున్నాము. ఒక్కో కాక్ అయితే 10 రూపీస్, 4 కాక్స్ అయితే తీసుకున్నాము. షటిల్ బ్యాట్స్ అయితే 2 వచ్చాయండి, 400 ఇదైతే సెట్టు. ఇంకా ఈవినింగ్ టైంలో అంతా పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు కదా. ముందున్న షటిల్ బ్యాట్ అయితే పాడైపోయింది, అందుకనేసే షటిల్ బ్యాట్ కూడా కావాలంటే అది కూడా కొనిచ్చాము. ఇంకా హాలిడేస్లో గేమ్స్ అని అవని ఇవని అంతా ఆడుతూ ఉంటారు కదండి. పిల్లలు ఖాళీగా అయితే ఉండరు కదా, సైక్లింగ్ అని అవని ఇవని చేస్తూ ఉంటారు. సర్లే ఆడుకుంటాడని ఇవి కూడా తీసుకున్నాము. నన్ను ప్రత్యేకంగా ఆకర్షించిన కొన్ని వస్తువులు ఏంటో డీమార్ట్కి కానీ లేదంటే ఇటువంటి స్మార్ట్ బజార్లకు కానీ వెళ్ళినప్పుడు కూడా వద్దు సరోజా వద్దు అనుకుంటూనే ఉంటానండి. ఏది కొనకూడదు, మనం దేనికోసం అయితే వెళ్తున్నామో అదే తీసుకోవాలనుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ తారుమారైపోతుంటాయి. అయ్యో ఇది కావాలి, అయ్యో అది కావాలని అనిపిస్తుంది. ఎక్స్ట్రాగా తీసుకుంది అయితే ఇదొక 700 ml 750 ml థమ్స్అప్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చి కప్స్ తీసుకున్నానండి. కప్స్, ఈ జల్లెడ ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న జల్లెడ అయితే పాడైపోయింది, అందుకే ఇది తీసుకున్నాను. ఏదైనా వడకట్టుకోవడానికి. మా వారు ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్కి కొండపిండాకు, బార్లీ వాటర్ అవైతే తాగుతుంటారు. సో ఆ గింజలు అంతా వడగట్టడానికి ఇటువంటిది ఉంటే బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నాను. 149 రూపీస్ అది. ఇకపోతే కప్స్ ఏంటో ఇవి తెగ ఆకర్షించేయండి నన్ను. చూడగానే తీసుకోవాలనిపించింది. సరే కాస్ట్ కూడా తక్కువే కదా అని కప్స్ అయితే 3 రకాలు 3 అయితే తీసుకున్నాను. ఇదైతే పెద్ద సైజు వచ్చింది. బార్లీ వాటర్ తాగుతారు మా వారు కూడా కాబట్టి సబ్జా వాటర్, బార్లీ వాటర్, కొండపిండాకని కిడ్నీలో స్టోన్స్కి ఆయుర్వేదం మెడిసిన్ చాలా వాడుతుంటారు, ఆయన తాగడానికి ఉంటుంది అనేసి ఇది ఒకటైతే తీసుకున్నాను. 29 రూపీస్ అనుకుంటానండి ఇదైతే. ఇంకో కప్ తీసుకున్నాను. ఇదైతే జ్యూస్ కానీ నేను యూట్యూబ్ వీడియోస్కి జ్యూసెస్ అవి రెడీ చేస్తుంటాను కదా, ఇందులో పోసి పెడితే బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నానండి. ఇదైతే 49 రూపీస్ అండి ఈ కప్పు. ఇక ఇద్దరు తీసుకున్నాక మా అబ్బాయి ఊరికే ఉండడు కదా, అందుకని ఇది తీసుకున్నాను తన కోసం. మజ్జిగ అడుగుతుంటాడు, మమ్మీ నాకు మజ్జిగ అంటుంటాడు. మజ్జిగ కలిపి తాపడానికి ఇస్తే బాగుంటుందని ఇది తీసుకున్నాను. ఇదైతే 21 రూపీసేనండి. సో ముగ్గురు 3 కప్పులు అయితే తీసుకున్నాము. ఇదండి, అటు ఇటు 300 అయితే ఖర్చు చేసేసాను. వద్దు అనుకుంటాను. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.